హాయ్ అండి. బ్లౌజ్కి బ్యాక్ నెక్లో మనం డోరీస్ పెట్టుకుంటాం కదా, లట్కన్స్. దానికోసం నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ వెడల్పు, 4 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నానండి. వీటికి నేను ఫోల్డింగ్ చేస్తున్న విధంగా అయితే మీరు కూడా ఫోల్డ్ చేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత సెంటర్లో డోరీ అయితే పెట్టేస్తే నేను స్టిచ్ చేస్తాను చూడండి. సేమ్ అదే విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఒక మంచి ఫ్లవర్ లాగా రెడీ అవుతుందన్నమాట. లట్కన్ అనేది చాలా బాగుంటుందండి. నేను కూడా ఇలా చాలా డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి అయితే వేశాను. నాకు ఈజీగా కూడా అనిపిస్తుంది అండ్ అలాగే చూడ్డానికి కూడా లుక్ బాగుంటుందండి. చూసారు కదా, ఇలా ఉందన్నమాట. ఇంకొకటి కూడా నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇలా సెంటర్లో ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇటు సైడ్ క్లాత్ రెండింటిని ఇలా సెంటర్కి ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ డోరీ అనేది సెంటర్లో పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ ఖర్చులు ఉన్నాయి కదా, అటు సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. నీట్గా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం తిప్పుకుంటే ఒక మంచి డిజైన్ అనేది రెడీ అయిపోతుందండి. ఫోల్డింగ్ బాగుంటుంది అనమాట. కోన్ షేప్ లేకుండా ఇలా కూడా ట్రై చేయండి. ఈజీ మెథడ్ అనమాట. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ అలాగే తొందరగా పని కూడా అయిపోతుంది అనమాట. చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉందో, కల్లిల్లాగా ఉన్నాయి కదా, నీట్గా ఉంది. అండ్ అలాగే నేను ఇది బ్లౌజ్లో ఎక్కడ స్టిచ్ చేస్తాను అనేది కూడా చెప్తాను చూడండి. చాలా వరకు ఎక్కడ పెట్టాలో తెలియక చాలామంది నెక్ దగ్గర పైన పెట్టేస్తారండి. పైన పెడితే కనుక మేడకి తగిలిపోతుంది. ఓకేనా, అలా లేకుండా 3 ఇంచెస్కి పెట్టుకోవాలండి. ఇది నేను వేళ్ళతోటి స్టిచ్చింగ్ చూసుకున్నాను అనమాట. మీరు టేప్తో అయినా కొలుచుకోవచ్చు. నేనైతే టేప్తో కాకుండా వేళ్ళతో చేశానండి. 3 ఇంచెస్ దగ్గరికి అయితే పెట్టాను. ప్రతి ఒక్కరికి కూడా 3 ఇంచెస్ పెడితే కరెక్ట్గా వీపు మీద కూర్చుంటుందండి డోరీ అనేది. పైన కింద లేకుండా కరెక్ట్ స్టేజ్లో ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత ఇటు సైడ్ కూడా నాకు జలుబు పట్టిందండి. అందుకే కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్ కూడా వస్తుంది. అలాగే వీడియో తీయలేకపోతున్నాను, సారీ అండి. అండ్ అలాగే ఇలా పెట్టుకున్న తర్వాత అది కూడా సేమ్ అదే విధంగా మీరు నాట్ అనేది టిక్ పెట్టుకున్న తర్వాత ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. అండ్ అలాగే స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుందండి ప్రతి ఒక్క వీడియో కూడా. అండ్ కొత్తగా మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండి, షేర్ అండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. అన్ని నోటిఫికేషన్స్ అనేది అందుతాయి అన్నమాట. మీకు ఏమన్నా మీకు అర్థం కాలేదు అంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇలా ఉంటుందన్నమాట. డోరీ వేసిన తర్వాత ఎలా ఉందో, వచ్చేసిందో ఒకసారి కామెంట్ చేసేయండి. నెక్ చూసారు కదా, ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియోలో ఉంది, నా ఛానల్లో ఉంది. మీరు కావాలంటే వెళ్ళి చూసేసుకోవచ్చు. అండ్ అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.